వి సత్య శ్రీరామ్. వి సత్య శ్రీరామ్. ఏ క్లాస్ చదువుతున్నారు? 10th ఏ మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం. మామూలుగా మీ స్కూల్ గురించి 2 మాటలు చెప్పగలవా? ఇక్కడ టీచర్స్, హెచ్ఎం గారు ఎంత కేర్ తీసుకుంటారంటే, మనం ఏ డౌట్ వచ్చినా చెప్తారు. ఎంతటి భయమున్నా బాగా చెప్తారు. ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ బావుంటది అనుకున్నాను. కానీ అక్కడ కంటే ఇక్కడే చాలా బాగుంది. ఇక్కడే బాగుంది. ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు 10th క్లాస్ ఇంకా మార్చ్‌లో ఎగ్జామ్స్ జరుగుతాయి కదా! పబ్లిక్ ఎగ్జామ్స్. మీకెలా ఉంది ప్రిపరేషన్ అనేది? ప్రతిరోజు టీచర్స్ కేర్ ప్రతిరోజు టీచర్స్, పీరియడ్స్ అన్నీ హెచ్ఎం గారు అలౌట్ చేస్తారు. హ్మ్. అన్ని సబ్జెక్ట్‌లో రోజు రివైజ్ అవుతూ ఉంటుంది. ప్రిపరేషన్ బావుంటది 10th. ఇప్పుడు మీకు స్టడీ అవర్స్ అనేది ఎలా జరుగుతాయి? అంటే డిజిటల్ క్లాసెస్ మీద జరుగుతాయా? లేదంటే మామూలుగా సార్స్ చెప్పటం వల్ల? సార్స్ బాగా చెప్తారు. హ్మ్. స్టడీ అవర్స్ కదా! హ్మ్. మామూలుగా అయితే డిజిటల్ క్లాసెస్ కూడా వాడతారు అప్పుడప్పుడు. హ్మ్. స్టడీ అవర్స్‌లో మాత్రం సార్స్ రివిజన్ చేయడం అలాంటివి చేస్తారు. రేపు 10థ్‌లో ఎన్ని మార్క్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు? 590 అబోవ్. 590 అబోవ్. అంటే స్కూల్‌కి కొంచెం పేరు తేవాలనుకుంటున్నారు. అవును. ఓకే. మామూలుగా ఇప్పుడు మీ ప్రిన్సిపల్ సార్ మీతో ఎలా ఉంటారు? మామూలుగా ఫ్రెండ్లీ లాగా ఉంటారా? లేదంటే అంటే బెస్ట్. పేరెంట్స్ కంటే ఎక్కువ కేర్ తీసుకుంటారు చదువులో. వెరీ గుడ్. హ్మ్. ఇంకా మామూలుగా ఇప్పుడు అంటే టీచర్స్ ఉంటారు కదా! తప్పు లేకుండా మన మీద ఏమన్నా అంటే ఖండించారనుకో అలాంటివి అలాంటి ఉండవు. ఒకవేళ ఉంటే హెచ్ఎం గారికి వెంటనే అలాంటివన్నీ చూసుకుంటారు. మీ సార్ పేరేందమ్మా? విఎంజెస్ శ్యాంప్రసాద్ సార్. రాంప్రసాద్ సార్. ఓకే. ఇప్పుడు మామూలుగా మీకు ఫుడ్ అనేది ఎలా ఉంటది ఇక్కడ ప్రొవైడింగు? ప్రొవైడింగ్ బావుంటది. ఒకవేళ హెచ్ఎం గారికి ఏమైనా తక్కువ అనిపించినా హెచ్ఎం గారు ఆయన మనీతో ఇంకా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని ప్రోటీన్స్ అయన్నీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. వెరీ గుడ్. మామూలుగా ఇక ఈసారి మీ స్కూల్‌కి హైయెస్ట్ మార్క్స్‌తో తెస్తారని మీరు అనుకుంటున్నారా? ఆ! కార్పొరేట్ స్కూల్‌తో పాటు మీరు కూడా బాగా హ్మ్. ఎక్కువ మార్కులు తేవడానికి వాళ్ళతో ఢీకొని చూస్తాం. ఓకే. వెరీ గుడ్ అమ్మ. పరిపాలన హాయ్. ఎలా ఉందండి? బానే ఉన్నది బాబా. రేపు కాదండి 2024లో ఎవరొస్తే బావుండిద్దనుకుంటున్నారు? జగనే వస్తే బాగుంటదనుకుంటున్నాం మరి. జగన్ గారు వస్తేనే ఆ! బావుండిద్దనుకుంటున్నారు. ఎందుకనండి అంత కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు? కాన్సెప్ట్ అంటే మరి ఆయన బాగా ఏదో చేశారు కదా! అందు గురించి. మీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయండి? వత్తన్నాయి. మీ మామూలుగా వాలంటీర్లు తెచ్చిస్తున్నారు. మీరు ఎళ్లి తెచ్చుకుంటున్నారా? వారంటాటికొచ్చి ఇత్తన్నారు. బియ్యం కూడా ఇంటికి వత్తన్నాయి. వాలంటీర్లు మీ దగ్గర లంచాలు తీసుకుంటున్నారా? లేదు. అలాంటియేమి లేవసల. అలాంటియేమి లేవా? రేపు రాబోయే ఎలక్షన్‌లో ఆ! 2024లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వస్తున్నారంట. ఆ! జగన్ గారు ఎదుర్కొంటారంటారా? ఆ! మరి ఏం చేత్తారో మరి మాకేం తెలుత్తయి అయన్నీని రాజకీయాలు. ఆ! ఆ! మామూలుగా కాదండి నాకు తలవ రాలేదు ఇంతగానే. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు మటుకు బానే ఉన్నది. బానే ఉందా? ఆ! రేపు ఆ ఎమ్మెల్యే గారు ఉంటే బావుండిద్దనుకుంటున్నారా? లేకపోతే వేరే వాళ్ళొస్తే బావుండిద్దనుకుంటున్నారా? ఇప్పుడు అయి చేశారు కాబట్టి చేశారని చెప్పు. హ్మ్. అలాంటోరే రావాలి కదా మరి. మీకు సమస్యలేమైనా ఉంటే అయి ఏమి సాల్వ్ అలాంటి చేస్తున్నారా? ఏం చేస్తున్నారు అయన్నీ. చేత్తన్నారా? హ్మ్. బానే చూసుకుంటున్నారైతే. బానే హ్మ్. చూసుకుంటున్నారు. ఈసారి 2024లో సీఎం జగన్ గారు వస్తారని చెబుతున్నారా? ఆ! పెన్షన్ వస్తుందండి. వస్తుంది. సంక్షేమ పథకాలు. హ్మ్. ఇవి వాలంటీర్లు తెచ్చిస్తున్నారా? లేకపోతే మీరెళ్లి తెచ్చుకుంటున్నారండి? వాలంటీర్లు ఇంటికొచ్చే ఇస్తున్నారు. వాలంటీర్లు హ్మ్. ఇంటికొచ్చి వస్తున్నారు. సార్ వాళ్ళు మామూలుగా లంచాలు తీసుకుంటున్నారన్న తప్పమ్మా అది. హ్మ్. కిట అసల అలాగే అందరూ లోకలోళ్ళే. లోకలోళ్ళు లంచాలు అది తప్పు. హ్మ్. అది ఏంటి కిట్టల మాటలు గానీ, హ్మ్. అయి ఆళ్ళెందుకు అడుగుతారు? మరి నిజంగానే మనం రూ. 50 ఇచ్చి ఏ టిఫినన్నా తినమన్నా గానీ పుచ్చుకోరు. హ్మ్. సార్ ఇప్పుడు మామూలుగా మన ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉందండి? ఏది? గ్రంథిశీని గారు. మాది 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 వేండ్ర. మాది అది ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే. ఓకే. ఆ! ఓకే. తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఆయనైనా మంచోడే. హ్మ్. బానే చేసుకున్నాడు. మాది అంటే ఇది పనవటపాలెం ఇందులో ఉంది భీమవరం నియోజకవర్గం. ఓకే. ఓకే. మాదేమో వేండ్ర. సరే. సరే. ఓకే సార్. మాకేమో తెలుగుదేశం ఎమ్మెల్యే గారు మంత్రి రామరాజు గారు. హుహు. ఇప్పుడు ఆయన కూడా మంచోడే యాక్చువల్‌గాను ఇప్పుడు. హ్మ్. అధికారం లేదు కదా! ఆయన మాత్రం ఏం చేస్తాడు? అదేలెండి. గమ్మున ఎవడన్నా వచ్చినా గానీ ఏదో మంచి చెడ్డగా అన్నట్టుగా ఆయనే వస్తున్నాడు. హ్మ్. వల్ల ఎమ్మెల్యేల వల్ల మనకేం ఇబ్బంది లేదమ్మా. సార్ రేపు మామూలుగా 2024లో చంద్రబాబు గారును, పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తున్నారు గదా! సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎదుర్కోగలరంటారా? అంతా దైవదినం. హ్మ్. ప్రజల్లో ప్రజల అభిప్రాయం. హ్మ్. మనం ఏం చెబుతామమ్మా? షర్మిల గారు మామూలుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా! అయ్యెందుకు? ఆమె వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అయిద్దా ఏం జగన్ ఒక్క గారికి? 1% కూడా ఉండదు. హ్మ్. 1% కూడా ఉండదు. సార్ రేపు ఆవిడ వల్ల ఏముంటదో అసలు మనకు కాంగ్రెసే ఆంధ్రప్రదేశ్‌లో శూన్యం అయిపోయింది. ఇంకా హ్మ్. ఆవిడొత్తే ఆవిడ వెనకాల ఏమైనా ఉందేంటి? ఒకవేళ మొత్తం 170 సీట్లోని ఏమన్నా 2, 3 సీట్లు నెగ్గితే ఏమన్నా చేయగలనా? ఇప్పుడు జగన్ మామయ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? జగన్ మామయ్య ఇప్పుడు స్కూల్‌లో మొత్తం డెవలపింగ్ అంతా బానే ఉందా? క్లాసెస్ ఎలా ఉన్నాయి?
చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. కంప్యూటర్స్ ఇవన్నీ పెట్టించారు. ఇంగ్లీష్ మీడియం నువ్వు ఆ, ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. ఇప్పుడు మామూలుగా టీచర్లు బాగా చదువుతున్నారు పాఠాలు? ఆ, బాగా చదువుతున్నారు. ఏమన్నా కొడుతున్నారా అలాంటివి ఏమన్నా? అయ్యి మామూలుగా వర్క్ చేయకపోతే కొడుతున్నారు. ఆ, నార్మల్గా అయితే కొట్టారు. ఫ్రెండ్స్ గానే ఉంటున్నారు. మామూలుగా భోజనం అవి ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. బాగున్నాయా? అంటే ఏమి పెడతారు? టిఫిన్ లో ఎలాంటి ఏం పెడతారు? పొద్దున్న ఏం పెడతారు మీకు? పొద్దున్న ఆఫ్టర్నూన్ ఏం పెడతారు? ఆఫ్టర్ రైస్ అలా రోజుకి ఒక్కొక్క వంట అలా పెడతారు. ఎగ్ అవి పెడుతున్నారా? ప్రోటీన్ ఫుడ్స్ అవి కూడా ఇస్తున్నారా? ఆ, ఉమ్. అంటే రోజు ఇడిసి రోజు మళ్ళీ రాగి జావ ఒకటి ఉంటది. ఆ? రోజు ఇడిసి రోజు రాగి జావ, ఆ. మళ్ళీ రోజు ఇడిసి రోజు చిక్కీ అని. చిక్కీ. ఇంకా ఒక రోజు రాగిజావ ఉంటే ఇంకో రోజు రాగిజావ ఉంటే ఆ రోజు చిక్కీ. ఇప్పుడు టీచర్స్ ఎలా ఉన్నారు? మీతో ఫ్రెండ్స్ గానే ఉంటున్నారు? ఫ్రెండ్లీగానే ఆ, బాగా క్లాసెస్ బాగా చెబుతున్నారు. బాగా చెప్తారు. ఉమ్. మాతో ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. ఎంత ముందు స్కూల్స్ బాగుందా? ఇప్పుడు స్కూల్స్ బాగుందా? ఇప్పుడు స్కూల్స్ బాగున్నాయి. స్కూల్స్ బాగున్నాయి. కంప్యూటర్స్ ఇవన్నీ వచ్చినాయి. ఉమ్. మళ్ళీ ట్యాబ్స్ మళ్ళీ రూమ్ కి ప్యాన్. మీకు యూనిఫాము షూస్ అన్ని ఇస్తున్నారు? అన్ని ఇచ్చారా? అన్నీ ఉన్నాయి. జై జగన్మోహన్. వెరీ గుడ్. జవాకుల సత్యనారాయణమూర్తి తోలేరు, ఎక్స్ సర్పంచ్ తోలేరు, చైర్పర్సన్ అండలూరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్, మరియు మా ఎక్స్ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ పూర్వం, ప్రజెంట్ వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి. సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? జగన్ గారి పరిపాలన బాగుంది కాబట్టి ఆయన పార్టీలో మేము ఉన్నాం. ఆయన గ్రేట్ లీడరు. సార్ రేపు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుండదని మీరు అనుకుంటున్నారు సార్? బాగా చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇదే పార్టీ వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని మా అందరి అభిప్రాయం. సార్ 2024లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తున్నారు. జగన్ గారు అనే వ్యక్తి వాళ్ళని ఎదుర్కోగలరు అంటారా? అది మాకు పెద్ద సమస్య అనిపిస్తలేదు ఈ పార్టీకి. జగన్ గారు చాలా తేలిగ్గా ఎదుర్కొంటాడు. సార్ ఈ నారా లోకేష్ అనేవారు సార్ మీద రెడ్ బుక్ అనేది రాస్తున్నారంట. ఆ బుక్ చూసి జగన్ గారు ఏమైనా భయపడతారంటారా? అతన్ని ఒక పిచ్చోడి కింద చూస్తున్నాం. ఒక పిచ్చివాడు ఏయో పనులు చేస్తూ ఉంటాడు. ఆ బాబతగా మేము అతన్ని భావిస్తాం, అంతకంటే ఏం కాదు. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరెంత జగన్, నువ్వెవడు జగన్ అన్న క్వశ్చన్స్ చేస్తున్నారు. దానికి మీ అభిప్రాయం సార్? రోడ్డు మీద గజం ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మురుగుతాయి, అటువంటి సామెతే దీనికి. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు రేపు 2024లో నేను సీఎం సీట్ ఎక్కుతాను అని ఖచ్చితంగా చెబుతున్నారు. దానికి మీరేమంటారు సార్? అలా అనకపోతే ఉన్న క్యాడర్ ఉన్నదని అతను భయం. అతనికి తెలుసు అతను ఓడిపోతాడు, అతని సీటు కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది చంద్రబాబు తెలుసు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్తో పొత్తులు, లేకపోతే కమ్యూనిస్టులతో పొత్తులు, ఎవరు వస్తే వాళ్ళతో పొత్తులు కట్టుకుని ఏదో నిలబడాలి అనే ఉనికన్నా చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందరూ భయపడి అందరూ గుంపుగా రావడం కారణం అది. జగన్ ఎదుర్కోలేక విడివిడిగా అందరం కలిసి వెళ్దాం అని భయపడిపోతున్నారు అందరూ. ఎంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండమైన ప్రజా మద్దతు ఉంది, అంచేత అతన్ని ఎవరు ఏం చేయలేరు. సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలని మార్పులు చేస్తున్నారు కదా సార్, అందువల్ల ఏమన్నా రేపు రాబోయే ఏం ఉండదు. జగన్ బ్రాండ్ చూసి ఓట్లేస్తారు, జగన్ పరిపాలన చూసి ఓట్లేస్తారు. ఎమ్మెల్యే అనేది తాత్కాలికం, ఎవరైనా సరే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. సార్ ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది సార్? ఆయన మంచి దమ్మున్న లీడరు, చేయగల సత్తా ఉన్న నాయకుడు, మంచి అభివృద్ధి చేశాడు నియోజకవర్గాన్ని. అంచేత మళ్ళీ ఆయనకే సీట్ ఇస్తారు, మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే అవడం, నెక్స్ట్ మినిస్టర్ కూడా అవుతాడు ఆయన. సార్ జనాల్లో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం కానీ, వాళ్ళకి ఏమన్నా బాధలు ఇబ్బందులు ఉంటే తెలుసుకొని సాల్వ్ చేయగలుగుతున్నారండి? 24 గంటల్లో 18 గంటలు సర్వీస్ చేస్తూనే ఉంటాడు ఆయన. కిరాణా షాప్ లేక షాప్ తెరుచుకుని, ఆఫీస్ తెరుచుకుని ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం అన్నీ జరుగుతూ ఉంటాయి. సార్ షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా, మేడం వల్ల సార్కి ఏమైనా ఇబ్బంది? సార్ గారికి అది అసలు మా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆవిడ ఉనికి కూడా పెద్ద ఏమి ఉండదు, దానివల్ల ఏదో మార్పు వస్తుందని మేము అనుకోవట్లేదు. సార్ భీమవరంలో పోయినసారి ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఇదే 2024లో పోటీ చేస్తాను, మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ అదే ఓటమి మళ్ళీ రిపీట్ అవుద్ది. యువత నా తరపున ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా. ఎందుకుంటారు? ఎందుకున్న అవసరం ఏముంది? అన్ని యువతకేంటి, స్టూడెంట్స్కి ఏంటి, ముసలోళ్ళకి ఏంటి, మధ్యతరగతి వాళ్ళని, అన్ని వర్గాలకి కూడా మేలు చేస్తున్నప్పుడు వేరే ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు, అది కరెక్ట్ కాదు.
సార్ వై నాట్ 175 అని అంటున్నారు సార్. ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. గత 151 మించి వస్తాయి, 175 కూడా వచ్చేసి ఛాన్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఓడిపోతాడు అనుకున్నప్పుడు 175 రావడం పెద్ద విచిత్రమే కాదు. 2024లో మీరు ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? 175 అనే అనుకుంటున్నాం, కానీ గత మెజార్టీని మించి వస్తాయి. అది